పెద్ది సినిమాలో పెద్ది కాలుపోవడానికి రీజన్ ఏంది? రెజ్లింగ్ ఫైట్‌లో విలనా? కాదు. వాళ్ళ ఫ్రెండ్ కత్తితో కొడతాడు కదా కాలుకి. అతనా? అంటే కాలు విరగ్గొట్టింది అతనే. కానీ మెయిన్ రీజన్ ఏందో ఆలోచించండి బాగా. నేను చెప్తా వినండి. పెద్ది కాలుపోవడానికి మెయిన్ రీజను ఒక పంచె. పంచె అంటే అదే కట్టుకుంటాం కదా! అదే పంచె. పొలిటీషియన్ వాళ్ళ ఇంటికి పోతాడు కదా! అప్పల సూరి. వాళ్ళ రైల్వే స్టేషన్ అప్రూవల్ కోసం. అతను ఆ రోజు పంచె కట్టుకోవడం వల్ల ఆ అప్పల సూరి అతని కాళ్ళు పట్టుకొని వాళ్ళ రైల్వే స్టేషన్ కోసం వేడుకుంటుంటే పొర్రపాటున ఆ పంచె ఊడిపోవడం వల్ల అతనికి షేమ్ అనిపించి అతను జగపతి బాబుని కొట్టించడం వల్ల అప్పల సూరి ఆ బాధతో రైలు యాక్సిడెంట్లో చనిపోవడం వల్ల పెద్ది అప్పల సూరి చనిపోయినాడని పెద్ది ఫీల్ అయ్యి, సో మనకు ఒక ఐడెంటిటీ ఉండాలా అని ఒక ఫైట్లో భాగంగా ఆ జర్నీ కంటిన్యూ అవుతూ ఉన్న దాంట్లో పెద్ది కాలిపోయింది. ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయిందంటే అతని పంచి ఊడిపోవడం వల్ల. అదే అతని పంచి ఊడిపోకుండా ఉండింటే ఎప్పటిలాగే అప్పల సూరి రిక్వెస్ట్ కోసం పోయేవాడు. అతను రిజెక్ట్ చేసి పంపించేవాళ్ళు. సరేలే అని నెక్స్ట్ టైం మళ్ళీ పోయేవాడు. మళ్ళీ రిజెక్ట్ చేసేవాళ్ళు. అది అట్లా కంటిన్యూ జరుగుతూనే ఉండేది. ఎప్పుడైతే ఆ పంచె ఊడిపోయి అతను షేమ్‌గా ఫీల్ అయినాడో, అప్పుడు ఈ స్టోరీ అంతా స్టార్ట్ అయింది. ఒకవేళ పంచె ఊడిపోకుండా ఉండింటే మన అప్పల సూరి లైఫ్ లాంగ్ తిరుగుతూనే ఉంటాండే వాళ్ళ కోసము. లైఫ్ లాంగ్ ఊరికే అది జరగని ఇదిగా ఉండేది. అంటే లైఫ్ లాంగ్ అయ్యేది కాదు అది ప్రాసెస్. సో పెద్ది కాలిపోవడానికి కారణమైతే ఆ పంచె ఊడిపోవడమే. కానీ ఆ పంచె ఊడిపోవడం వల్లనే మన పెద్ది మన పెద్దిలో ఒక ఫైర్ అనేది స్టార్ట్ అయ్యి తన జర్నీని నార్మల్‌గా నార్మల్‌గా లీడ్ చేసే ఒక లైఫ్‌ని వదులుకొనేసి తన ఊరు ఐడెంటిటీ కోసము స్టార్ట్ చేశాడు తన జర్నీని. సో అంటే నాకనిపించిందేమంటే ఆ పంచె ఊడిపోవడం వల్లనే పెద్ది కాలిపోయిందని బాధపడాలనో, లేదా ఆ పంచె ఊడిపోవడం వల్లనే పెద్ది ఒక ఫైట్ చేసి మొత్తం తన ఊరికి తన ఒక ఐడెంటిటీని తెచ్చుకునేదానికి అంత ఫైట్ చేసి లాస్ట్‌కి విజయం సాధించినాడు అని ఆనందపడాలో ఉండే డైలమా పరిస్థితి అన్నమాట. మామూలుగా పొలిటీషియన్స్ అందరూ ఆల్మోస్ట్ పంచెలే కట్టుకుంటారనుకోండి. అది వేరే విషయము. కాకపోతే ఒక చిన్న అదేమంటారు, ఏదో నేను నోటీస్ చేసిన దాన్ని చెప్తున్నానంతే. నాకైతే సినిమా ఎక్స్‌ట్రార్డినరీగా నచ్చింది. అంతా మిక్స్డ్ టాక్ నచ్చింది గానీ, రామ్ చరణ్ అసలు ఇరగ్గొట్టేసినాడంతే. అదేంటి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా రామ్ చరణ్ అనేదే నాకైతే కనిపించలే. ఓన్లీ పెద్దినే అంతే. చానా బుచ్చిబాబు డైరెక్షన్ ఇంక అసలు చెప్పాల్సిన అవసరం లేదు. పాపం చానా అనవసరమైన నెగటివిటీ వచ్చి అతనికి అనుకున్నంత అంటే 100 ఔట్ ఆఫ్ 100 రావాల్సింది ఒక 90 వచ్చిందనుకోండి. దీనివల్ల అంటే అనవసరమైన నెగటివిటీ వల్ల. కానీ అసలు ఏఆర్ రెహమాన్ బీజీఎం గాని, అసలు రామ్ చరణ్ ఎక్స్‌ప్రెషన్స్, రామ్ చరణ్ యాక్టింగ్, డాన్స్ నాకు చానా సినిమాల తర్వాత రామ్ చరణ్ 'త్రిబుల్ ఆర్' మూవీలో 'నాటు నాటు' సాంగ్ ఒక్కటి తన అంటే తను వేయగలిగే స్టెప్స్ వేశాడనమాట. మిగతా ఏ సినిమాల్లోనూ ఊరికే అట్లా అంతే డాన్స్ ఉందంటే ఉంది అనేటట్లు చేపిచ్చారు డాన్స్ మాస్టర్లు. కానీ తన స్థాయికి తగ్గ డాన్స్ ఈ సినిమాలో చానా రోజుల తర్వాత చూసాము. అసలు నాకైతే అదేంటి ప్రీమియర్ షో తర్వాత అంటే నైటే ప్రీమియర్ షోకి వెరీ నెక్స్ట్ షో పోయినా అనమాట సినిమాకి.
నైట్ 1:30 స్టార్ట్ అయింది. ఎప్పుడో మార్నింగ్ 5కి అయిపోయింది. సినిమా చూసొచ్చి అసలు అబ్బా! నాకైతే అంటే బయటకొచ్చిన తర్వాత ఎక్స్ట్రార్డినరీగా ఉంది. సినిమా సూపర్‌గా ఉంది అని హ్యాపీగా పనుకొనేసిన. సరే అని పొద్దున్న డ్యూటీకి పోయి పొద్దునంతా ఇన్‌స్టాగ్రామ్‌లో చూస్తే షాక్ అంతా. అదే అంతా నెగెటివ్ అంటే నెగెటివ్‌గా రివ్యూ ఇస్తూ, నెగెటివ్ మాటలు మాట్లాడుతూ సినిమా గురించి ఉంటే, అరె! ఏందిరా అంటే నాకే అంటే నేను వాళ్ళకంటే డిఫరెంట్‌గా ఉన్నానా? లేకుంటే ఏందో నాకర్థం కాలే. నాకింత బాగా నచ్చింది. వీళ్ళంతా ఏంది చానా మంది ఇట్లా చెప్తున్నారు అనుకున్నా. కానీ తర్వాత ఎప్పుడైతే ఫ్యామిలీస్ కనెక్ట్ అయినాయో, అప్పటి నుంచి నేను మా పిల్లలతో పిలుచుకొని పోయినాను. మా పిల్లోళ్ళకసలు పిచ్చ పిచ్చగా నచ్చింది. 'పెద్ది పెద్ది పెద్ది' అనుకుంటా ఆ సాంగ్‌లే పాడడము. ఎక్కడ కనిపించినా గూడా "ఏయ్ పెద్ది" అనడము. 'చిరంజీవి' పెద్ది వాళ్ళ నాన్న అని మొన్న సక్సెస్ మీట్‌లో చూసినారా? ఆ! ఏంది? చిరంజీవి ఆహ్, పెద్ది వాళ్ళ నాన్ననా? ఏంది నాన్న వాళ్ళు బ్రదర్స్ లాగున్నారిద్దరు అని అంటున్నారు మా పిల్లలు. అట్లా 'పెద్ది' మాత్రం ఎక్సలెంట్ మూవీ గైస్ నా వరకు మాత్రం. అంటే ఎవరి ఇండివిడ్యువల్ ఒపీనియన్ వాళ్ళదిలెండి. చానా బాగా చేసినాడసలు. ఎక్సలెంట్ అంతే. ఇంకా ఆ 'జాహ్నవి' సీన్స్ ఒక్కటి తీసేసింటే ఆ 'జాహ్నవి' సీన్సును ఐటెమ్ సాంగ్ తీసేసింటే అంటే ఒక స్పోర్ట్స్ డ్రామాగా మిగిలిపోయేది. జస్ట్ అవి ఉండడం వల్ల కమర్షియల్ సినిమా అయిందని నా ఒపీనియన్. ఆ 2 లేకపోయిండుంటే గిన ఖచ్చితంగా ఇదొక మంచి స్పోర్ట్స్ డ్రామా అయ్యేదని నా ఒపీనియన్. ఇంకా కొన్ని డైలాగ్స్ భలే రాసినాడసలు. అంటే నాకి భలే నచ్చినాయి. ఏందంటే ఆహ్, మా ఊరు అంటే పెద్ది చెప్తాడనమాట డైలాగ్. మా ఊర్లో వాళ్ళకి ఏదన్నా వ్యాధి వస్తే హాస్పిటలు హాస్పిటల్‌కి పోయేకి మా చేత కాదని డైరెక్ట్ శ్మశానానికి తీసుకొని పోతాము అని. అంటే ఎగ్జాక్ట్‌గా ఇదో కాదో తెలీదు డైలాగు. అంటే ఇట్లుంటుందనమాట డైలాగు. ఎక్సలెంట్ అది చానా బావుంది. ఇంకోటి సినిమా అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ మళ్ళీ మీటింగ్‌లో వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. ఏమని అంటే అంటే మన బొమ్మని రాణి గారు చెప్తారనమాట అతనికి. వాళ్ళ హెడ్‌కి సార్ ఇట్లా నేను 'పెద్ది' అనే అతన్ని చూసినాను. అసలు ఎక్సలెంటు. సో, ఇప్పుడు మనమంతా విలేజెస్‌కి పోయి మనం గూడా ఎట్లయితే ఓట్లు అడిగేకి ఇంటింటికి తిరుగుతారో, మనం అట్లా వెళ్ళాలా అని అంటే అతనొచ్చి వాళ్ళ హెడొచ్చి అంటే ఇప్పుడేం మనము విలేజ్ స్థాయికి దిగాలంటన్నావా అనంటే, బొమ్మని రాణి అంటారు. విలేజ్ స్థాయికి దిగాలనడం లేదు. విలేజ్ స్థాయికి ఎదగాలంటున్నాను అన్నారు. నాకైతే ఆ డైలాగ్‌కి గూస్ బంప్స్ వచ్చినాయి నిజంగా. అంటే ఒక విలేజ్ యొక్క గొప్పదనాన్ని అంటే విలేజ్ అంటే ఒక చిన్న చూపు అనే ఉండే ఒపీనియన్‌లో ఉండేదాన్ని అదొక్క డైలాగ్‌తో అట్లా నాకు అంటే చానా సాటిస్ఫాక్షన్‌గా అనిపించింది ఆ డైలాగ్. చానా బావుందసలు. ఇంకా అంటే కొన్ని డైలాగ్స్ చానా రాసినాడు. బుచ్చిబాబు నిజంగా అంటే చానా టాలెంటెడ్. మీరు అతని టాలెంట్ ఏందో అంటే ఉప్పెనని అంటే ఉప్పెనని ఏందో కటింగ్ అవి ఇవి అని అంతా అంటారు గానీ, చానా అసలు సీన్స్ గాని, టేకింగ్ పరంగా ఎక్స్ట్రార్డినరీగా ఉంటుంది సినిమా అది గూడా. బీజీఎం గాని, 'దేవి' అసలు మామూలుగా ఇవ్వలేదు. దీంట్లో ఏఆర్ రెహమాన్ జూసినారు గదా! ఆయన్ని. ఆయన స్థాయికి తగ్గట్టు ఇచ్చినారు దీంట్లో గూడా. చానా రోజుల తర్వాత. అంటే తన ఇప్పుడు డైరెక్టర్ అనేవాడు అందరిలో ఉండే బెస్ట్‌ని తీసుకోవడమే డైరెక్టర్ యొక్క ఇది అన్నమాట. 'బుచ్చిబాబు' దాంట్లో అందరితోనూ బెస్ట్ ఔట్‌పుట్ తీసుకున్నారు. 'రామ్ చరణ్‌తో' గాని, 'ఏఆర్ రెహమాన్‌తో' గాని, మన 'జాహ్నవి' సీన్‌లు అంటే కొద్దిగా అదేమంటారు ఎక్స్‌పోజింగ్ కొద్దిగా ఎక్కువైంది కానీ ఆమె చేసినంతలో ఆమె సీన్స్ గూడా బాగున్నాయి. ఇంక 'జగపతి బాబు' గారు ఇంగ అసలు అప్పల సూరి మామూలుగా చేయలేదసలు. ఇట్లా ఊపడు దాన్ని. ఇట్లా ఊపుతాడు. ఆ! ఇంకా చాలా బాగా చేసినారు అందరూ. ఇంకా అతను
యానిమల్‌లో ఉండే అదే గన్ను తెచ్చే అతను. అతను గూడా సూపర్. ఆహ్, అంతా చేసినారు. చానా బావుంది. సో, అంటే యాక్చువల్‌గా నాకనిపించిందేమంటే అదే. ఆ పంచె ఊడిపోవడం వల్లే కదా ఇదంతా జరిగింది స్టోరీ. అంటే ప్రతి సినిమాకి ఏదో ఒకటి ఒక చోట ఉంటాదనమాట టర్నింగ్ పాయింట్. 'పెద్ది' సినిమాలో పంచె ఊడిపోవడం అనేది టర్నింగ్ పాయింట్ అనొచ్చు. ఇంకా ఇది గైస్ ఇది అదేమంటారు క్రికెట్ షాట్స్. అబ్బా! సినిమాలో చూస్తా అంటే అట్లే ఒక్కొక్క షాట్ దిమ్మ తిరిగి అబ్బా! ఏం షాట్‌రా ఇది అనిపిస్తదంటే భలే ఉన్నాయి చూసేకి. అంటే రియల్ క్రికెట్‌లో పాసిబుల్ అయినా కాకపోయినా సినిమా అంటేనే అంతే కదా! ఇమాజినేషన్ లాగా. సో, చాలా బాగున్నాయి అసలు. క్రికెటింగ్ షాట్స్ సూపర్ అసలు. ఇంకోటి ఇంగా కుస్తీ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు అసలు. అబ్బా! బాడీ ఏంది? ఏం కథ? ఆ కుస్తీ ఇద్దరు కుస్తీ వాళ్ళతో ఫైట్ చేస్తారు కదా! అది సూపర్. చానా బావుంది. హ్మ్. ఆయన 'శివరాజ్ కుమార్' గారు ఆయన క్యారెక్టర్ గూడా అసలు అంటే కరెక్ట్ సరిపోయిందనమాట. చానా కరెక్ట్ సరిపోయింది. ఆ పాత్రకి. ఎంత బావుందంటే, అంటే ఏదో ఒక 'రామ్ చరణ్' నిజంగానే ఒక వాళ్ళ టీచర్‌లాగా 'రామ్ చరణ్‌కి' నిజంగా ఒక టీచర్ కుస్తీలో ఉండింటే సేమ్ ఇంగ అతనిలాగే ఉంటాడు. అతనిలాగే చేస్తాడు. ఇట్లా అసలు 'రామ్ చరణ్' అయితే నిజంగా ఆహ్, చానా అంటే యాక్టింగ్ పరంగా అసలు చింపేసినాడు అంతే. చానా చేసినాడు. కలెక్షన్స్ ఎంతొచ్చినాయి? ఆహ్, ఇది దాన్ని బీట్ చేసిందే, దీన్ని బీట్ చేసింది ఇదంతా కాకుండా 'రామ్ చరణ్' కెరీర్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఇది. ఒక 'త్రిపుల్ ఆర్', ఒక 'మగధీర' ఇవన్నీ బెస్ట్ మూవీస్. ఇది గూడా అసలు ఏ మాత్రం తీసేయలేని సినిమా. అంటే అంటే అవి కలెక్షన్స్ పరంగా దీనికన్నా ఎక్కువొచ్చిండొచ్చు, తక్కువొచ్చిండొచ్చు అది పక్కన పెడితే, ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది ఈ సినిమా అయితే ఖచ్చితంగా. ప్లస్ ఇప్పుడు నేను మా పిల్లోల్ని పిలుచుకొని పోయి చూపిచ్చిన తర్వాత, ఇంటికొచ్చిన తర్వాత చెప్తున్నాననమాట. మా పెద్ది ఎట్లా చూడండి అమ్మా, పెద్ది చూడండి పాపము కాలు పోయిన తర్వాత గూడా అసలు ఎక్కడా గాని అతను ఇది కాకుండా, అయ్యో! నాకు కాలు లేదే అని ఇట్లా ఏడ్చుకొని కూర్చోకుండా ఇంట్లో బాగా హార్డ్ వర్క్ చేసి విన్ అయినాడు. ఫస్ట్ ప్లేస్ వచ్చినాడు. సో, మీరు గూడా చిన్న చిన్న దాంట్లకంతా అయ్యో! నాకది లేదు, ఇది రాదే, అది రాదే, ఎగ్జామ్స్ ఎట్లా రాయాలా ఇట్లాంటివన్నీ ఏమనుకోకూడదు. ఆహ్, పెద్దిలాగా బాగా కష్టపడాలా అంటే, "ఆ! అవును నాన్న పెద్ది సూపర్ నాన్న. చానా అసలు కాలు పోయినా గూడా హమ్మయ్య! అసలు ఎట్లా గెలిచినావు నాన్న" అని అంటే ఒక ఒక వాళ్ళకంటే ఒక మంచి ఎగ్జాంపుల్ లాగా అట్లా చూపించొచ్చు అని అదే పనిగా సినిమాకి పిలుచుకొని పోయిన థియేటర్‌కి పిల్లోలని నేను సెకండ్ టైమ్ మళ్ళీ. సో, ఇదైతే మన 'రామ్ చరణ్' మూవీస్‌లో మనస్ఫూర్తిగా అంటే మనకి ఒక సాటిస్ఫాక్షన్ ఇచ్చిన సినిమా. అది మాత్రం చెప్పగలను.